బ్యాక్ టు న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామిపై విశ్వాసంతో భక్తులు ఇచ్చిన ఆస్తులను టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. నిరార్థక ఆస్తులుగా గుర్తించి ప్రకటన కూడా ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమని చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో టీటీడీకి స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయని చెప్పారు. తమిళనాడులో 23 ఆస్తుల్ని విక్రయించేందుకు ప్రయత్నించారని, ఆస్తుల విలువ 23,92,00,000గా లెక్కగట్టారని తెలిపారు. ఆస్తుల విక్రయం ద్వారా 100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని భావించారని చెప్పారు. గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లా అంబర్పేటలో స్థలంతో పాటు మల్కాజ్గిరి, నాందేడ్, బెంగళూరులో కొన్ని ఆస్తులు అమ్మకానికి సిద్ధమయ్యారని తెలిపారు పవన్ కళ్యాణ్. శ్రీవారి ఆభరణాల జాబితా పరిశీలించి గణించాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే స్థిరాస్తుల్ని అమ్మేయాలని చూసిన వాళ్ళు ఆభరణాలు, బంగారం విషయంలో కూడా ఖచ్చితంగా పెడపోకలతో ఏవైనా అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నారా అనే విషయంపై దృష్టి పెట్టాలని టీటీడీకి సూచించారు. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన ఆదాయం ఎటు వెళ్లిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తుల నుంచి 10,500 తీసుకుని 500 రూపాయలకే బిల్లు ఇచ్చారని తెలిపారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర, ఈ తిరుమలకు సంబంధించి ఆస్తులు అలాగే ఆభరణాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే విచారణ కోరుతూ సీఎం చంద్రబాబును కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీటీడీ ఆస్తులకు సంబంధించి ప్రస్తుతం టీటీడీకి సంబంధించిన ఆస్తులు అన్ని రాష్ట్రాల్లోని అన్ని పెద్ద నగరాల్లో కూడా ఆస్తులు అనేవి ఉన్నాయి. కాబట్టి చాలా మంది దాతలు చాలా కాలంగా దశాబ్దాలుగా ఉన్నటువంటి దాతలంతా కూడా ఆస్తులు అనేవి టీటీడీకి ఎక్కువ ఇచ్చారు. చాలా మంది హుండీల్లో ఆస్తుల పత్రాలను కూడా వేసినటువంటి దాతలు కూడా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు బంగారం ఆభరణాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో టీటీడీకి ఉంటాయి. అయితే ఈ ఆస్తులకు సంబంధించి అలాగే ఆభరణాలకు సంబంధించి వాటి జాగ్రత్త ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా విచారణ చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. దీనికి మేరకు సంబంధించి ఒక లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, గతంలో టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు ఏదైతే మెయింటెనెన్స్ కు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు అమ్మకానికి టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా అప్పట్లో బోర్డు ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు అలాగే మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు కూడా అమ్మేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే దాదాపు 100 కోట్ల వరకు ఆస్తులు అమ్మకాలకు వైఎస్ఆర్సీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందనేది పవన్ కళ్యాణ్ ఈ లేఖలో చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ఆస్తుల అమ్మకానికి నిర్ణయం తీసుకున్నారో ఆస్తుల అమ్మకం ప్రక్రియ అనేది పూర్తయిందా, లేదంటే ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, అసలు మొత్తం వీటితో పాటు టీటీడీకి ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ఏంటి, వాటికి సంగతి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుని కోరడం జరిగింది. వీటితో పాటు ఆభరణాలు, ప్రధానంగా ఆభరణాలు ఏవే ఆభరణాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని స్థిరాస్తుల్ని అమ్మడానికి ప్రయత్నించింది గత బోర్డు, దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఇక ఆభరణాల సంగతి ఏంటనే దానికి సంబంధించి కూడా లెక్క తేల్చాలనేది పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుని కోరడం జరిగింది. వీటితో పాటు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి, ఎందుకంటే గత బోర్డులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనాలకు సంబంధించి 10,500 వసూలు చేశారు. ప్రతి వ్యక్తికి 500 మాత్రమే రసీదు ఇచ్చారు. 10,000కి సంబంధించినటువంటి రసీదు ఇవ్వలేదు. కాబట్టి 10,000 ఏ విధంగా ఉపయోగించారు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఎలా ఉపయోగించారనే దానికి సంబంధించి కూడా ఆడిట్ చేయాలి, దానికి సంబంధించి కూడా విచారణ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుని కోరడం జరిగింది. అయితే తిరుమలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆభరణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. త్వరలోనే దేవాదాయకు సంబంధించి ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకి లేఖ ద్వారా సూచించడం జరిగింది. సుమిత్ర, థాంక్యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.